నమస్తే, హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లేట్ లేకుండా ఆట గేట్ తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ నెల్లూరు, మిస్ మధువని విత్ హర్ మదర్. హాయ్ మా గారు, లెట్స్ వెల్కమ్. హాయ్ మా గారు, నమస్తే అండి. హాయ్ మధువని. హాయ్ అన్న. హౌ ఆర్ యు? ఫైన్. వేద విద్యా స్కూల్ నుంచి వచ్చావు నువ్వు. 8th క్లాస్ చదువుతున్నావు. తెలుసా వేదవ్యాసుడు ఎవరు? భారతాన్ని భాగవతాన్ని రచించిన మహాకవి. అండ్ నీకు బాగా ఇష్టమైనవి డాన్సింగ్ అండ్ సింగింగ్ అని విన్నాను. ఎలాంటి డాన్స్ బాగా ఇష్టం నీకు? సినిమాలో ప్లెజెంట్ సాంగ్స్. పాడతావు కూడానా? లేదు, వింటాను. శ్రేయ ఘోషల్ చాలా ఇష్టం నీకు. అమ్మ, మీరు బెండకాయ కూడా చాలా బాగా చేస్తారట. బెండకాయ బాగా ఇష్టం అండి. బెండకాయ తనకు బాగా ఇష్టం. పులిహార అన్న కూడా బాగా ఇష్టం. ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్స్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ కరీంనగర్, మాస్టర్ నితీష్ విత్ హిస్ మదర్ హారిక గారు. లెట్స్ వెల్కమ్. హారిక గారు నమస్తే అండి. హాయ్ నితీష్. హాయ్ అన్నయ్య. ఫ్రమ్ భాగవతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, yes 8th standard. yes సో నితీష్ ఇస్ వెరీ గుడ్ ఇన్ కార్టూన్స్. yes ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ కార్టూన్? మిక్కీ మౌస్. నువ్వు కార్టూన్స్ చూస్తావా వేస్తావా? చూస్తాను, వేస్తాను. ఎందుకు మిక్కీ మౌస్? చిన్నప్పటి నుంచి అట్లా ఇష్టం. నితీష్ లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి? సిన్సియర్ గా ఉండడం. ఇప్పుడు నిజాలే చెప్తాడా? నిజాలే చెప్తాడు. ఆల్ ది బెస్ట్. మన మూడవ పార్టిసిపెంట్ కడప నుంచి మిస్ అనూష విత్ హర్ మదర్ సుభాషిణి గారు. లెట్స్ వెల్కమ్. సుభాషిణి గారు నమస్తే అండి. హాయ్ అనూష. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. ఫ్రమ్ రవీంద్ర భారతి స్కూల్, yes sir. స్టడీయింగ్ 8th standard. yes అనూషకి సీనిక్ బ్యూటీ అంటే చాలా ఇష్టం అట. sceneries. ఎలాంటి సీనరీస్ బాగా ఇష్టం నీకు? near mountains, rivers, like గుడ్. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? blue. సో నీ డ్రాయింగ్స్ లో బ్లూ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మరి సుభాషిణి గారు, అనూషలో మీకు బాగా నచ్చే లక్షణం ఏంటండి? బాగా కష్టపడి చదువుతుంది. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎప్పుడు? ఇబ్బంది అయితే ఇంతవరకు పెట్టలేదు సార్. ఎప్పుడు ఇబ్బంది పడే అవసరం అయితే రాలేదు. కానీ కొంచెం ఎక్కువ ఏడుస్తున్నారు కదా? అవును సార్, ఏడుస్తుంది. ఊరికే చిన్నదానికి ఏడుస్తుంది. ఇన్ని ఎలాంటప్పుడు ఏడుస్తావు అనూష నువ్వు? ఏమన్నా మార్క్స్ రాకున్నా ఏడుస్తాను. ఎవరన్నా మార్క్స్ రాకపోతే ఏడుస్తారా అసలు? చక్కగా నవ్వుతూ ఆడేయాలి. ఆడేస్తావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన నాలుగవ పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి మాస్టర్ గిరిధర్ విత్ హిస్ మదర్ పద్మ గారు. లెట్స్ వెల్కమ్. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ గిరిధర్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్. ఫ్రమ్ బ్లూమింగ్ మైండ్ సెంట్రల్ స్కూల్, ఎస్ సార్. స్టడీయింగ్ 8th standard. ఎస్ సార్. ఏంటి నీ గురించి చాలా సార్లు విన్నాను నేను. నువ్వు ఏదో కామెడీ స్కిట్స్ చేస్తావుట, డిబేట్స్ బాగా పార్టిసిపేట్ చేస్తావుట. ఎస్ సార్. ఇది ఎలాంటివి చేస్తావు కామెడీ ప్లేస్ అంటే? డ్రింకర్, కాంపౌండర్, బిసైడ్, డాక్టర్, కామెడీ స్టూడెంట్. కామెడీ వదలం అనమాట మొత్తానికి. ఎస్ సార్. చాలా జోవియల్ గా ఉంటావు అనమాట. ఇప్పుడు నువ్వు ఎస్ సార్. ఇప్పుడు ఇంట్లో కూడా అంతేనా అండి? అంతే ఉంటా. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఐటిఎన్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కదా? ఎస్ సార్. లెక్కలు బాగా చదువుతాడండి. బాగా చేస్తాడండి. అండ్ ఏదో ఒలింపియాడ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాట. 2 times డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో వచ్చాడండి. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన ఐదవ పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయవాడ, మిస్ స్నేహిత సాధన విత్ హర్ మదర్ రమ్య గారు. లెట్స్ వెల్కమ్. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ స్నేహిత సాధన. హలో అన్నయ్య. హౌ ఆర్ యు? డూయింగ్ గుడ్. స్టడీయింగ్ ఇన్ అట్కిన్సన్ స్కూల్. యా. నువ్వు చాలా బాగా పాడతావుట. అవును. వెరీ గుడ్. క్లాసికల్ సింగింగ్? యా, కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అమ్మా? 3 years నుంచి. వెరీ గుడ్. హూ ది ఫేవరెట్ సింగర్? श्रेया घोषाल. శ్రేయా ఘోషల్. ఒక్క చిన్న పాట పాడగలవా మా కోసం? तू ही मुझको बता दे, चाहूं मैं या ना, अपने तो दिल का बता दे, चाहूं मैं या ना, इतना बता दूं तुझको, चाहत पे अपनी मुझको, यूं तो नहीं इख्तियार, फिर भी ये सोचा दिल ने, अब जो लगा हूँ मिलने, पूछूं तुझे एक बार, तू ही ये मुझको बता दे, चाहूं मैं या ना. వెరీ వెల్ సాంగ్, వెరీ వెల్ సాంగ్, వెరీ బ్యూటిఫుల్. సో హౌ షీ ఇన్ స్టడీస్ అండి? షీఈస్ గుడ్ ఇన్ స్టడీస్. మీరు ఎంఏ ఇంగ్లీష్ చేశారు? అవును సార్. హౌ షీ ఇన్ ఇంగ్లీష్? షీఈస్ పర్ఫెక్ట్. కాంపిటీషన్ లో కూడా చాలా పార్టిసిపేట్ చేశాను విన్నాను. చేశాను. వెరీ నైస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్ మాస్టర్ నిఖిల్ విత్ హిస్ మదర్ మంగ గారు. లెట్స్ వెల్కమ్. మంగ గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ నిఖిల్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సో నిఖిల్ ఇస్ అ ఫీల్డింగ్ ఎక్స్పర్ట్. సార్. క్రికెట్ చాలా ఇష్టం నీకు? సార్. హూస్ యువర్ ఫేవరెట్ ఫీల్డర్? సురేష్ రైనా. మరి దెబ్బలు తగిలించుకుంటాడా అండి? అప్పుడు తగిలించుకునేది చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం తగిలించుకోవట్లేదు సార్. మరి హూస్ యువర్ ఫేవరెట్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్ ఇస్ విరాట్ కోహ్లీ అండ్ బౌలర్ ఇస్ భువనేశ్వర్ కుమార్. మరి తన పెద్దయ్యాక మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారండి, మరి తనకి ఇష్టమేనా? తనకు కూడా ఇష్టమే సార్. నిజంగా నీకు కూడా ఐఏఎస్ అవ్వాలందా? సార్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో నేను మీ ఆరుగురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్స్ తెలియకపోతే అమ్మతో డిస్కస్ చేసుకోవచ్చు, అమ్మ చెప్పింది నాకు చెప్పొచ్చు. అండ్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్. ఒకవేళ తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? సార్. ముందుగా మధువని, రెడీ అమ్మా? యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ప్రపంచవ్యాప్తంగా 90% రైసును పండించే కాంటినెంట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ యూరప్, బి ఏషియా, సి ఆఫ్రికా అండ్ డి ఆస్ట్రేలియా. బి ఏషియా. బి ఏషియా. షూరా? షూర్. అమ్మ కూడా అదే చెప్పిందా? షల్ ఐ ఫ్రీజ్? ప్లీజ్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఏషియా. మధువని, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. నితీష్ రెడీయా? ఎస్. మన దేశంలోని పఠాన్ కోట్ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ బీహార్, బి హర్యానా, సి పంజాబ్ అండ్ డి రాజస్థాన్. నో ఐడియా. అప్పుతో డిస్కస్ చేసావా అసలు? మరి పాస్ట్ అయినా నా గెస్ట్ చేస్తావా? పాస్. పఠాన్ సూట్ గురించి వెళ్ళలేదు ఎప్పుడు నువ్వు? వినలేదు. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. నో ఎనీ గెస్? బీహార్. ఎనీ అదర్ గెసెస్? పంజాబ్. పంజాబ్ ఇచ్చినట్టుగా దట్స్ ద రైట్ ఆన్సర్. సో పఠాన్ కోట్ ఎక్కడ ఉంది? పంజాబ్. నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ. రెడీ అమ్మా అనుష? ఎస్ సార్. యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మార్చ్, ఏప్రిల్, మే మొత్తం ఎన్ని రోజులు? నీ ఆప్షన్స్: ఏ 90, బి 92, సి 91 అండ్ డి 93. సార్ 92. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి 92. బిఫోర్ ఐ రివీల్, అమ్మతో ఏం మాట్లాడేవి గ్యాప్ లో నువ్వు? మార్చ్, ఏప్రిల్, మే 31, 30, 31. You freezed 92. Even I freeze 92 and 92 is the right answer and 10 points to you. Ready, Giridhar? Yes, sir. Your question. The temple city of India ani den antaru. The temple city of India ani den antaru. Ni option: A Madurai, B Tirupati, C Raipur and D Bhubaneswar. Sir, option A, Madurai fix. Option A Madurai fix. Yes, sir. గుర్తేసేవాళ్ళగా? Yes, sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ మధురై. మీనాక్షి టెంపుల్ ఉంది అక్కడ. Yes, sir. కానీ టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే మధురై అన్న. Yes, sir. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా బాగా చెప్తున్నావు, నాకు నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, కానీ ఆన్సర్ నచ్చింది. రాంగ్ ఆన్సర్. -5. ఎనీ అదర్ గెసెస్? Bhubaneswar. భువనేశ్వర్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టైం బెటర్ లక్. రెడీయా స్నేహిత? యువర్ క్వశ్చన్. దేవధర్ ట్రోఫీ. దేవధర్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? నీ ఆప్షన్స్: ఏ ఫుట్బాల్, బి క్రికెట్, సి చెస్ అండ్ డి బాస్కెట్బాల్. D, basketball. అమ్మకు మాత్రం ఎక్కడో డౌట్ గా ఉంది. కొంచెం డౌట్ ఉంది. మీకేమనిపిస్తుంది మనసులో? చూశాను కానీ ఐడియా లేదు, మర్చిపోయాను. బట్ ఇప్పుడు ఈ క్షణంలో ఏమనిపిస్తుంది మీకు? నీతా కరెక్ట్ అనిపిస్తుంది. సో ఫైనలీ వాట్ షుడ్ ఐ ఫ్రీజ్? Basketball. D, basketball. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి బాస్కెట్బాల్. దేవధర్ ట్రోఫీ ఇచ్చేది క్రికెట్. సో -5. రెడీ నిఖిల్? Sir. యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. 7 రేస్ కోర్స్ రోడ్ లో ఉండే VVIP ఎవరు? నీ ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి,
సి ప్రధానమంత్రి అండ్ డి ఆర్థిక మంత్రి. ఏం అనిపించట్లేదు మనసులో ఏదో ఉంటుందేమోనని? రాష్ట్రపతి. మీరేమనుకుంటున్నారు? నో ఐడియాస్. సో మరి ఫైనల్గా ఏం చేద్దాం నిఖిల్? ఓకే, మీ మాట నేను కాదనట్లేదు. ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ రాష్ట్రపతి. నిఖిల్ రాష్ట్రపతి భవన్ లో ఉంటారు. మరి ప్రధానమంత్రి 7 రేస్ కోర్స్ రోడ్ లో ఉంటారు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రధానం. నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. రౌండ్ పూర్తి అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మధువని విత్ 10 points, అనుష విత్ 10 points, నితీష్ విత్ 0 points, నిఖిల్ విత్ 0 points, స్నేహిత విత్ -5 అండ్ గిరిధర్ విత్ -5. సో అమ్మలు పిల్లలందరికీ హెల్ప్ చేశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మిగతా ఆటని మా పేరెంట్స్ పేర్ల దగ్గర నుంచి చూడండి ప్లీజ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ ఆన్సర్ ని మీ పోడియం మీద టచ్ స్క్రీన్ మీద మీరు రాయాలి. సో మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. Shall we start? Here comes the first question in Ratha Geeta. Italian of the East. Italian of the East అని ఏ భాషని అంటారు? Out of 6, 4 మాత్రమే అటెంప్ట్ చేశారు. రాసిన 4 కూడా తెలుగు 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 అని వెలిగారు. తెలుగు is the right answer and 10 points to all 4 of you. నితీష్ అండ్ నిఖిల్ మీ ఇద్దరు అటెంప్ట్ చేయలేదు కాబట్టి నో ప్లస్ నో మైనస్. రాతా గీతలో సెకండ్ క్వశ్చన్. మన దేశంలో ఇచ్చే పద్మ అవార్డుల్లో రెండోది ఏది? క్వశ్చన్ కి 6 అటెంప్ట్ చేశారు. మీ 4 పద్మభూషణ్ అని రాశారు. స్నేహిత పద్మ విభూషణ్ అని రాశారు. అండ్ నువ్వు పాలెం అని రాశావు. మన దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న. దాని తర్వాత పద్మ అవార్డులో ఫస్ట్ పద్మ విభూషణ్, సెకండ్ పద్మభూషణ్. సో పద్మభూషణ్ రాసిన వారందరికీ +10, మిగతా వారికి -5. Here comes the third question. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? అందరూ ఆన్సర్ చేశారు అండ్ అందరూ ఆంధ్రప్రదేశ్ అని రాశారు. That's the right answer and 10 points to all of you. Here comes the fourth question. 2015 IPL విజేత ఎవరు? Well, out of 6, 4 ఆన్సర్ చేశారు. స్నేహిత అండ్ నితీష్ ఇద్దరు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేసిన వాళ్ళలో మధువని మాత్రం సౌత్ ఆఫ్రికా అని రాసింది. మధువని నేను అడిగింది T20 వరల్డ్ కప్ IPL? IPL అంటే ఏంటి? ఇండియా స్టేట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆడేది ఇండియన్ స్టేట్స్. కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -5. అండ్ అనుష ముంబై అని రాసింది అని ఆపేసింది. ఆ టీం పేరు ముంబైయా ముంబై ఇండియన్సా? ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ రాసిన నిఖిల్ అండ్ గిరిధర్ మీ ఇద్దరికి 10 points అండ్ మిగతా మీ ఇద్దరికి -5. Here comes the fifth question in Ratha Geeta. A.R. రెహమాన్ కు 2 ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా ఏది?
6 ఇద్దరు మాత్రమే రాశారు. స్నేహిత అండ్ నిఖిల్ అండ్ ఇద్దరు స్లమ్ డాగ్ మిలియనేర్ రాశారు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to both of you. Here comes the 6th question. మన దేశంలోని రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే పంజాబ్ కి సిక్కిం కి మధ్య వచ్చే స్టేట్ ఏది? అందరూ ఆన్సర్ చేశారు. 5 రాజస్థాన్ అని రాశారు. అనుష మాత్రం రాయ్పూర్ అని రాసింది. రాయ్పూర్ స్టేటా క్యాపిటలా? క్యాపిటల్ నేను అడిగింది స్టేట్. పంజాబ్ పి, సిక్కిం ఎస్, మధ్యలో ఉండేది క్యూతో ఏం స్టేట్స్ లేవు కాబట్టి ఆర్. రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ మీ 5కి +10 అండ్ అనుషకి -5. మొత్తానికి రాతా గీత అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిఖిల్ లీడింగ్ విత్ 50 points, గిరిధర్ విత్ 45 points, స్నేహిత విత్ 30 points, మధువని విత్ 30 points, నితీష్ విత్ 30 points అండ్ అనుష విత్ 30 points. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ అన్ని అక్షరాలు రివీల్ చేయను. ఒక్క అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నేను చెప్పిన అక్షరాన్ని బట్టి, ఇచ్చిన క్లూని బట్టి, అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం ఏమిటో సరిగ్గా చెప్పేస్తే ఇచ్చేస్తాను 20 points. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో అక్షరం రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 15 points. అప్పటికి చెప్పలేకపోతే మరో అక్షరం ఫార్ 10 points. చివరి అక్షరం ఫార్ 5 points. ఎప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా -5. ఇది బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామన్, సో జాగ్రత్తగా విని బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. షల్ వి స్టార్ట్? తేట తెలుగులో మీ అందరి కోసం మొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ సుజలాం సుఫలాం మలయజ శీతలాం. ఫాస్టెస్ట్ బజర్ స్నేహిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. వందే మాతరం. వందే మాతరం. అవునా? ఎలా సరిపోయింది? సుజలాం సుఫలాం అనే లైన్ వచ్చేసి వందే మాతరంలోనే ఉంటుంది కాబట్టి అది వందే మాతరంలోనే ఉంటుందా? చాలా ఫాస్ట్ గా గెస్ చేసావు. That's the right answer and 20 points to you. తేట తెలుగులో మీ అందరికీ రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ ఎన్ని పనులు చేస్తున్నా టైంకి జరిగిపోవాలి. This time the fastest buzzer is Giridhar. Your answer? సమయ పాలన. So number of hits సరిపోయా? 6. మరి యా? మరి క్లూ? టైం ని చూస్తూ ఏ పనైనా టైంలో చేయాలి. సో పని చేయడం మాత్రమే కాదు, టైంకి జరిగిపోవడం చాలా చాలా ముఖ్యం. అవునా? నువ్వు కూడా టైంకే నొక్కావు బదులు. That's the right answer and 20 points to you. తేట తెలుగులో మీ అందరికీ 3వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. రా. నేను మీకు ఇస్తున్న క్లూ మా అమ్మ వాళ్ళ నాన్నకి మా అన్నయ్య వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం. ఫాస్టెస్ట్ బజర్ స్నేహిత, యువర్ ఆన్సర్? మనవరాలు. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, రా సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? అలాగా మా అమ్మ వాళ్ళ నాన్నకి అంటే తాతయ్యకి మా అన్నయ్య వాళ్ళ చెల్లి ఇష్టం, అంటే తాతయ్యకి మా అన్నయ్య వాళ్ళ చెల్లి మనవరాలు అవుతుంది కాబట్టి మనవరాలు. కాబట్టి 20 points. తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. వా. నేను మీకు ఇస్తున్న క్లూ రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం.
మళ్ళీ 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 బజర్ నొక్కింది స్నేహిత. యువర్ ఆన్సర్ ప్లీజ్. తూర్పు గోదావరి. సరిపోయాయి నంబర్ ఆఫ్ లెటర్స్, 6 అక్షరాలు సరిపోయాయి. వాక్ కూడా వారే వాళ్ళ సరిపోయింది. మరి క్లూ? రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం తూర్పు గోదావరి జిల్లాలో. ఇదేం జిల్లా? కృష్ణా జిల్లా. అయినా నీకు తూర్పు గోదావరి జిల్లా గురించి కూడా తెలుసా? డౌటే లేదు. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. తేట తెలుగులో మీ అందరికీ 5వ పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ అక్కినేని నాగార్జున అన్నమయ్య కాదు. This time the fastest buzzer is taken by Nitish. Your answer please. శ్రీరామదాస్. సరిపోయాయి 5 అక్షరాలు. రా సరిపోయిందా? సరిపోయింది. మరి క్లూ? నాగార్జున అన్నమయ్య చేశాడు, శ్రీరామదాస్ చేశాడు. అన్నమయ్య కాకుండా శ్రీరామదాస్. సినిమాలు బాగా చూస్తావా? ఆయన సినిమాలు ఏది బాగా ఇష్టం నీకు? శ్రీరామదాస్. ఇంతకీ శ్రీరామదాసు రైట్ ఆన్సరేనా? శ్రీరామదాసు is the right answer. 20 points to you. తేట తెలుగులో 6వ పదం ఆఖరి పదం ఆన్ ది స్క్రీన్. 8 అక్షరాల పదం, అంటే కొంచెం పొడవైన పదం. ఇందులో ముందుగా మీ అందరికీ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ గౌహాతి రూటు కలిగి ఉండే స్టేట్. ఫాస్టెస్ట్ బజర్ నిఖిల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఎన్ని అక్షరాలు? ఇక్కడ ఉన్నది 8 -5. Well, for 15 points, I reveal letter number 8. ఇప్పుడు బజర్ నొక్కింది మళ్ళీ స్నేహిత. యువర్ ఆన్సర్ ప్లీజ్. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. ఓ సరిపోయింది. మరి క్లూ? గువాహటి ట్రైన్ రూట్ అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్. పక్కానా? పక్క. మరి పక్కాగా 15 పాయింట్లు ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్నేహిత సూపర్ లీడ్ విత్ 105 పాయింట్స్, గిరిధర్ with 65 points, Nitish with 50 points, Nikhil with 45 points, Madhuvani with 30 points and Anusha with 30 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని 6 క్వశ్చన్స్ అడుగుతాను. కానీ డైరెక్ట్ గా కాదు, ఒక ఫోటో చూపించి ఆ ఫోటోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే బజర్ నొక్కి ఫాస్ట్ గా 10 పాయింట్స్, అండ్ తప్పైతే -5. సో పిక్చర్ చూసి క్వశ్చన్ జాగ్రత్తగా విని ఫాస్ట్ గా ఆన్సర్ చేసి పాయింట్లు కూడా వేయండి. క్వశ్చన్ అందరికీ కామనే. షల్ వి స్టార్ట్? దృశ్యంలో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు చూడబోయే ఫోటోలోని ప్రముఖ వ్యక్తి పేరేంటి? పిక్చర్ ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ మధువన్. యువర్ ఆన్సర్. బరాక్ ఒబామా. అనుకుంటున్నావు? అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కాబట్టి ఆయన అనుకుంటున్నావా? ఈయన బారక్ ఒబామా కాదు. -5. ఎనీ గెసెస్? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయన బారక్ ఒబామా ఇస్ ద రాంగ్ ఆన్సర్. హియర్ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ దృశ్యం ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూడబోయే ఇమేజ్ లోని వ్యక్తిని గుర్తుపట్టండి. ఇమేజ్ ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ నిఖిల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి. ఆయన పోలీస్ ఆఫీసరా? ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు, కానీ ఆయన వాయిస్తాడు మనుషుల్ని కాదు, వాయిద్యాన్ని. అది అందరికీ తెలుసు, బట్ ఈయన ఆయనేనా అని పక్కన తెలియాలంటే ఒకసారి ఒరిజినల్ ఇమేజ్ చూడాల్సిందే కదా. ఒరిజినల్ ఇమేజ్ ప్లీజ్. ఎవరైనా? దేవిశ్రీ ప్రసాద్. DSP. That's the right answer and 10 points to you. దృశ్యంలో థర్డ్ క్వశ్చన్. మీరు చూడబోయే ఈ స్లోగన్ ను దేశానికి అందించిన లీడర్ పేరేంటి?
స్లోగన్ ప్లీజ్. గరీబీ హటావో అన్నది ఎవరో చెప్తున్నాడు. నిఖిల్ యువర్ ఆన్సర్. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ. షూరా? సార్ ఆవిడ చెప్పగా నువ్వు విన్నావా? చదివాను. ఇందిరా గాంధీ. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. దృశ్యంలో 4th question. మీరు చూడబోయే ఈ కొటేషన్ చెప్పింది ఎవరు? కొటేషన్ ప్లీజ్. ప్రేమ ఎక్కడ ఉంటుందో జీవితం అక్కడే ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో జీవితం అక్కడే ఉంటుంది. ఈ వాస్తవాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎవరు? దేన్నైనా సరే ప్రేమతోనే సాధించాలి. ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. నిఖిల్ యువర్ ఆన్సర్ ప్లీజ్. మహాత్మా గాంధీ. హిస్టరీ కూడా తెలుసా నీకు? That's the right answer and 10 points to you. దృశ్యంలో 4 questions పూర్తయ్యాయి. ఇక మిగిలినవి 2 questions. ఈ 2 questions ఫార్మాట్ ఏంటంటే నేను మీకు పిక్చర్ చూపిస్తాను. దాని తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన స్టేట్మెంట్ చదువుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవునా కాదా అని మాత్రమే మీరు ఫాస్టెస్ట్ బజర్ నొక్కి చెప్పాలి. ఓకే? దృశ్యంలో హియర్ కమ్స్ ద 5th question. పిక్చర్ ప్లీజ్. ఈ చిత్రంలోని బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఫాస్టెస్ట్ బజర్. అనుష యువర్ ఆన్సర్. అవును. పక్కనా ఆయన ఎవరు? డోంట్ నో సర్ బట్ ఐ సాన్ హిమ్. అండ్ ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు అంటే అవును అన్నావు. అనుష ఆయన బీజేపీ పార్టీకే పెద్ద బలం, కానీ ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయడం లేదు. రాంగ్ ఆన్సర్ అండ్ -5. దృశ్యంలో ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని క్రీడాకారిణి పద్మభూషణ్ అవార్డు పొందారు. ఈ ఫోటోలోని క్రీడాకారిణి పద్మభూషణ్ అవార్డు పొందారు. This time the buzzer is taken again by Nikhil. Your answer please. అవును. నిఖిల్ ఆవిడెవరు? మేరీ కోమ్. మేరీ కామ్. ఆవిడ దేంట్లో ఛాంపియన్? బాక్సింగ్. ఆవిడకి ఇటీవల ఇచ్చినది పద్మభూషణ, పద్మశ్రీయ, పద్మవిభూషణ? పద్మభూషణ్ is the right answer and 10 points to you. మొత్తానికి దృష్టి అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్నేహిత with 105 points, Nikhil with 85 points, Giridhar with 65 points, Nitish with 50 points, Madhuvani with 25 points, and Anusha with 25 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ద లాస్ట్ అండ్ ద ఫైనల్ రౌండ్. జోరుగా జోష్గా. ఈ రౌండ్ లో నేను మీ 6గురిని ఇండివిజువల్ గా వరుస పెట్టి 1 minute పాటు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు జోరుగా జోషుగా సమాధానాలు చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఫర్ ఎవ్రీ రైట్ ఆన్సర్ 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు, అప్పుడు నో పాయింట్స్. సో మాక్సిమం 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగితే మీ పాయింట్స్ ఇంటూ 10 అన్నిసార్లు మల్టిప్లై అవుతుంది. ఈ ఆట ఇప్పటి వరకు మీరు ఆడినట్టు మీ పోడియం నుంచి కాకుండా అదిగో అక్కడ ఉందే హాట్ సీట్, దాని మీద కూర్చొని ఆడతారు. సో మధువని రెడీ అమ్మా? ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. Time starts in 3, 2, 1 and go. మన దేశంలో బ్రిటిష్ పరిపాలన ఏ సంవత్సరంలో ముగిసింది? 1949. రాంగ్ ఆన్సర్. డాక్టర్ అని సూచించే 2 లెటర్స్ లో రెండో లెటర్ ఏది? ఆర్. రైట్ ఆన్సర్. రాష్ట్రపతి భవన్ ఏ దేశం యొక్క అధ్యక్షుడి నివాసం? ఇండియా. రైట్ ఆన్సర్. 3 క్వింటాళ్లు అంటే ఎన్ని కిలోగ్రాములు? పాస్. జైపూర్, ఉదయపూర్, జంషెడ్పూర్ వీటిలో క్యాపిటల్ సిటీ ఏది? జైపూర్. రైట్ ఆన్సర్. గురునానక్ స్థాపించిన మతం ఏది? సిక్కిజం. రైట్ ఆన్సర్. జోహన్ రిటర్ కనుగొన్న రేస్ ఏవి?
పాస్ తెలుగు పంచాంగం ప్రకారం రెండో నక్షత్రం ఏది? పాస్ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? పాస్ శ్రీకృష్ణ జన్మస్థానం ఏది? ద్వారక రాంగ్ ఆన్సర్. క్యూసెక్కుల్లో కొలిచేది ఏది? పాస్ శేషాచలం కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్ర రైట్ ఆన్సర్. మధు అని నువ్వు టేకప్ చేసింది మొత్తం 12 క్వశ్చన్స్. వాటిలో 5 రైట్, 2 రాంగ్ అండ్ 5 పాస్. నువ్వు చెప్పిన వాటిల్లో రాంగ్ ఆన్సర్స్ కి అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన దేశంలో బ్రిటిష్ పరిపాలన ఏ సంవత్సరంలో ముగిసింది అని అడిగాను. 1949 అన్నావు. 7 1947. 3 క్వింటాళ్లు అంటే ఎన్ని కిలోగ్రాములని అడిగాను. 300 పాస్ చేసావు. జోహన్ రిటర్ కనుగొన్న రేస్ ఏవి అని అడిగాను. పాస్ అన్నావు. అల్ట్రా వైలెట్ రేస్. తెలుగు పంచాంగం ప్రకారం రెండో నక్షత్రం ఏది అని అడిగాను. పాస్ అన్నావు. అశ్విని, భరణి, తర్వాత కృతిక. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏనుగు. శ్రీకృష్ణ జన్మస్థానం ఏది అని అడిగాను. నువ్వు ఊరు పేరు చెప్పావు. నేను అడిగింది స్థలం కాదు, స్థానం. ది ఆన్సర్ ఇస్ జైలు. క్యూసెక్కుల్లో కొలిచేది దేని అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ నీరు. 5 రైట్ ఆన్సర్స్. సో 5 into 10 50. 2 రాంగ్. -10 40. నీ ఒరిజినల్ స్కోర్ 25 +40 65. వెరీ వెల్ ట్రైడ్ అండ్ వెరీ వెల్ ప్లేడ్. గుడ్ లక్ టు. మరి చూద్దాం ఇప్పుడు నితీష్ ఎన్ని చెప్తాడు. రెడీయా? yes Please come to the hot seat. The time starts in 3, 2, 1 and go. మన దేశంలో అత్యధిక జనాభా గల నగరం ఏది? ఉత్తరప్రదేశ్ రాంగ్ ఆన్సర్. లా ఆఫ్ ఇనర్షియా ఆ సైంటిస్ట్ పేరేంటి? పాస్ మర్క్యూరీ కెమికల్ సింబల్ ఏది? పాస్ పార్లమెంట్ లో ఎన్ని సభలున్నాయి? 2 రైట్ ఆన్సర్. పాలలో ఉండే షుగర్ ను ఏ పేరుతో పిలుస్తారు? పాస్ హనుమాన్ చాలీసా రాసింది ఎవరు? పాస్ రైటర్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? W రైట్ ఆన్సర్. కల్పనా చావ్లా మరణానికి కారణమైన వెహికల్ పేరేంటి? పాస్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కలిపితే ఏ కలర్ వస్తుంది? పాస్ వృషభం అంటే ఏ జంతువు? ఆవు రాంగ్ ఆన్సర్. బంగారు ఆభరణాల తయారీలో ఏ మెటల్ ని కలుపుతారు? పాస్ తన కోపమే తన శత్రువు. ఈ పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకం రైట్ ఆన్సర్. మహాభారతంలో కవచకుండలాలతో పుట్టింది ఎవరు? కర్ణుడు రైట్ ఆన్సర్. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి ఎవరు? పాస్ గడాఫీ స్టేడియం ఏ దేశంలో ఉంది? పాస్ నితీష్, యు హావ్ టేకెన్ 15 క్వశ్చన్స్ అండ్ వీటిలో 4 రైట్, 2 రాంగ్ అండ్ 9 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది అని అడిగాను. ఉత్తరప్రదేశ్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ముంబై. లా ఆఫ్ ఇనర్షియా ఆ సైంటిస్ట్ పేరేంటి అన్నాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సర్ ఐసాక్ న్యూటన్. మెర్క్యూరీ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. పాస్ అన్నావు. ఇట్స్ Hg. పాలలో ఉండే షుగర్ ను ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ లాక్టోస్. హనుమాన్ చాలీసా రాసింది ఎవరు అన్నాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ తులసీదాస్. కల్పనా చావ్లా మరణానికి కారణమైన వెహికల్ పేరేంటి అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కొలంబియా. వృషభం అంటే ఏ జంతువు అని అడిగాను. ఆవు అన్నావు. కాదు, ఎద్దు. వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కలిపితే ఏ కలర్ వస్తుందని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ గ్రే. బంగారు ఆభరణాల తయారీలో ఏ మెటల్ ని కలుపుతారని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కాపర్. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి ఎవరు అని అడిగాను. పాస్ అన్నావు. చెట్లు అనగానే గుర్తొచ్చే చక్రవర్తి అశోకుడు. గడాఫీ స్టేడియం ఏ దేశంలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ పాకిస్తాన్. సో మొత్తం 4 రైట్ అంటే 40, 2 రాంగ్ -10 30. ఎగ్జిస్టింగ్ స్కోర్ 50 + 30 80. అండ్ వెరీ వెల్ టేకెన్. బట్ నెక్స్ట్ టైం బెటర్ లక్. ఆల్ ది బెస్ట్. చూద్దాం ఇప్పుడు అనుష ఎన్ని చెప్తుందో. రెడీ అమ్మా? ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1 and go. 4 ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే స్పెల్లింగ్ కలిగిన ప్లానెట్ ఏది? మార్స్ రైట్ ఆన్సర్. క్యాబేజీలో మనం ఏ భాగాన్ని తింటాం? ఫ్లవర్ రాంగ్ ఆన్సర్. రామాయణాన్ని మొట్టమొదటి ఏ భాషలో రాశారు? సంస్కృతం రైట్ ఆన్సర్. 1914 to 1918 మధ్య జరిగిన యుద్ధం పేరేంటి? వరల్డ్ వార్ 1 రైట్ ఆన్సర్. బెత్లెహేమ్ ఏ మతస్థులకు పవిత్ర ప్రదేశం? క్రిస్టియన్ రైట్ ఆన్సర్. భూమిలో ధనియాలు జల్లితే ఏం మొలుస్తుంది? కొరియాండర్ రైట్ ఆన్సర్. శివసేన పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? పాస్ కోనేరు హంపి ఏ ఆటలో ఛాంపియన్? Chess. రైట్ ఆన్సర్. సైలెన్స్ ను ఎన్ని డెసిబెల్స్ లో చెప్పవచ్చు? పాస్
వెల్లింగ్టన్ ఏ దేశానికి క్యాపిటల్? పాస్ గజేంద్ర మోక్షం ఏ గ్రంథంలో ఉంది? పాస్ మాన్హాటన్ బ్రిడ్జ్ ఏ సిటీలో ఉంది? పాస్ గౌహతి సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్ ఇకపైన అనే మాట ఏ దేశానికి చెందినది? పాస్ అనుష, ఇన్ 1 minute you could take 14 questions and నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఇవి. శివసేన పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది అన్నాను? ఐ థింక్ సో డే మహారాష్ట్ర. సైలెన్స్ ను ఎన్ని డెసిబుల్స్ లో చెప్పవచ్చు అని అడిగాను. సైలెన్స్ అంటే 0 డెసిబుల్స్. వెల్లింగ్టన్ ఏ దేశానికి క్యాపిటల్ అడిగాను? పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ న్యూజిలాండ్. గజేంద్ర మోక్షం ఏ గ్రంథంలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ మహాభారతం. భాగవతం. మాన్హాటన్ బ్రిడ్జ్ ఏ సిటీలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ న్యూయార్క్. గౌహతి సిటీ ఏ రాష్ట్రంలో ఉందన్నాను. పాస్ అన్నావు. అస్సాం. ఇకపైన అనే మాట ఏ దేశానికి సంబంధించింది అని అడిగాను. పాస్ అన్నావు. జపాన్. సో 14 లో 7 రైట్ చెప్పావు. 7 into 10 70 70 plus 25 టోటల్ 95. వెరీ వెల్ ప్లేడ్. వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ నిఖిల్. రెడీ అన్నా? Sir. ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. ప్రపంచంలోనే అతి పొడవైన నైల్ నది ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. రైట్ ఆన్సర్. విశ్వనాథన్ ఆనంద్ ఏ క్రీడలో ఛాంపియన్? చెస్. రైట్ ఆన్సర్. పొటాషియం లాటిన్ నేమ్ ఏది? కాలియం. రైట్ ఆన్సర్. ఐజ్వాల్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరం. రైట్ ఆన్సర్. మహాభారతంలో అజాత శత్రువు అంటే ఎవరు? పాస్ గేట్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంది? ముంబై. రైట్ ఆన్సర్. ప్రాచీన కవి పద్దెన రాసిన శతకం పేరేంటి? పాస్ భరతనాట్యం ఏ రాష్ట్రంలో పుట్టింది? తమిళనాడు. రైట్ ఆన్సర్. థేమ్స్ నది ఏ కాంటినెంట్ లో ఉంది? పాస్ జింబాబ్వే క్యాపిటల్ ఏది? హరారే. రైట్ ఆన్సర్. కాలేయానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? పాస్ డెహ్రాడూన్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? ఉత్తరాంచల్. రైట్ ఆన్సర్. 5 పుష్కరాలంటే ఎన్ని సంవత్సరాలు? 60 years. రైట్ ఆన్సర్. ఇంటర్నెట్ కు సంబంధించి URL లో L అంటే ఏంటి? పాస్ వెనిగర్ కెమికల్ నేమ్ ఏంటి? పాస్ సో నిఖిల్, యూ హ్యావ్ టేకెన్ 15 questions అండ్ వాటిలో 9 రైట్ అండ్ 6 పాస్. నువ్వు పాస్ చేసిన తాలూకు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఇవి. మహాభారతంలో అజాత శత్రువు అంటే ఎవరు అని అడిగాను. ఎవరు తెలుసా? ధర్మరాజు. ప్రాచీన కవి బద్దెన రాసిన శతకం పేరేంటి అని అడిగాను. సుమతి శతకం. కాలేయానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగాను. పాస్ అన్నావు. ఇట్స్ హెపటాలజీ. కాలేయం అంటే లివర్. లివర్. థేమ్స్ నది ఏ కాంటినెంట్ లో ఉంది అని అడిగాను. ఎక్కడుంది థేమ్స్ నది? యూరోప్. URL లో L అంటే ఏంటి అని అడిగాను. URL అంటే యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్. సో L అంటే లొకేటర్. వెనిగర్ కెమికల్ నేమ్ ఏంటి అని అడిగాను. పాస్ అన్నావు. ఎసిటిక్ యాసిడ్. సో మొత్తం అవుట్ ఆఫ్ 15 9 కరెక్ట్ కాబట్టి 9 into 10 90. ఒరిజినల్ స్కోర్ 85. 85 plus 90 175. 175. Very very well played. Very very well played. Very very well played. All the best to you. And my next participant, Snehita, ready amma? Please come. The time starts in 3, 2, 1 and go. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినవారు? పాస్ చింతపండు రుచి ఎలా ఉంటుంది? పులుపు. రైట్ ఆన్సర్. మొహాలి, అమృత్సర్ 5 నదులు. ఆ రాష్ట్రం పేరేంటి? పంజాబ్. రైట్ ఆన్సర్. శివకాశి ఏ రాష్ట్రంలో ఉంది? పాస్ 32 plus 23 is equal to ఎంత? 55. రైట్ ఆన్సర్. మహాభారతంలో సైరంధ్రి అంటే ఎవరు? పాస్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్న దేశం ఏది? అమెరికా. రైట్ ఆన్సర్. క్లోనింగ్ ద్వారా మొట్టమొదటి రూపొందిన ప్రాణి పేరు? పాస్ తులారాశిని ఏ గుర్తుతో సూచిస్తారు? తూకం వేసి. రైట్ ఆన్సర్. బెంగళూరు ఏ రాష్ట్రానికి క్యాపిటల్? కర్ణాటక. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం రావణాసుడి పెద్ద తమ్ముడి పేరేంటి? కుబేరుడు. రాంగ్ ఆన్సర్. స్విస్ పీపుల్ అని ఏ దేశస్తుల్ని అంటారు? స్విట్జర్లాండ్. రైట్ ఆన్సర్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఏ పట్టణంలో ఉంది? పాస్ పురాణాల ప్రకారం వశిష్ఠుడి భార్య పేరేంటి? పాస్ క్రికెటర్ స్టీవా ఏ దేశస్థుడు? పాస్ యు ఆల్సో టేకెన్ 15 questions అండ్ వాటిలో 7 రైట్ 1 రాంగ్ అండ్ 7 పాస్. నువ్వు చెప్పిన రాంగ్ ఆన్సర్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినవారని అడిగాను. పాస్ అన్నావు.
రైట్ ఆన్సర్ ఇస్ జర్మనీ. శివకాశి ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. తమిళనాడు. కాశీ కాదు, శివకాశి. క్లోనింగ్ ద్వారా మొట్టమొదట రూపొందిన ప్రాణి పేరు ఏంటి అని అడిగాను, పాస్ అన్నావు. ఇట్స్ డాలీ. మహాభారతంలో సైరంధ్రి అంటే ఎవరు అని అడిగాను, పాస్ చేసావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ద్రౌపది. రామాయణం ప్రకారం రావణాసుడి పెద్ద తమ్ముడు పేరేంటి అని అడిగాను, నువ్వు కుబేరుడు అని చెప్పావు. కానీ ద రైట్ ఆన్సర్ ఇస్ కుంభకర్ణుడు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఏ పట్టణంలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ రాజమహేంద్రవరం. పురాణాల ప్రకారం వశిష్ఠుడి భార్య పేరేంటి అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ అరుంధతి. అరుంధతి నక్షత్రం. క్రికెటర్ స్టీవా ఏ దేశస్థుడు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. మార్క్వాన్ స్టీవా. సో మొత్తం 7 రైట్ ఆన్సర్స్. సో 7 into 10 70. ఒక్క రాంగ్ ఆన్సర్. -5 65. నీ ఒరిజినల్ స్కోర్ 105 + 65 టోటల్ 170. వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ యూ. సో గిరిధర్, నౌ ఇట్స్ యువర్ టర్న్ టు బ్రేక్ ది స్కోర్. రెడీయా? సార్. ప్లీజ్ కమ్ ఆన్. The time starts in 3, 2, 1 and go. శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? మైత్రిపాల సిరిసేన. రైట్ ఆన్సర్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? పాస్. ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ ఏ జిల్లాలో ఉంది? పాస్. 2 లీప్ సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 720. రాంగ్ ఆన్సర్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? హస్తం. రైట్ ఆన్సర్. మహాభారతంలో అంపశయ్య మీద పడుకున్నది ఎవరు? భీష్ముడు. రైట్ ఆన్సర్. ఆల్పి ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ పదం బనానాలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6. రైట్ ఆన్సర్. కంప్యూటర్ కు సంబంధించి సిడి ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ డిస్క్. రైట్ ఆన్సర్. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? బెంగళూరు. రైట్ ఆన్సర్. ఈమెయిల్ లో ఈ అంటే ఏంటి? పాస్. లెడ్ కెమికల్ సింబల్ ఏది? పాస్. గిరిధర్, యూ హావ్ టేకెన్ 12 క్వశ్చన్స్ ఇన్ 1 minute. వాటిలో 7 రైట్, 1 రాంగ్ అండ్ 4 పాస్. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అని అడిగాను, చాలాసేపు ఆలోచించి చెప్పలేకపోయావు. NaOH. ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ గుంటూరు జిల్లాలో. 2 లీప్ సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు అని అడిగాను, నువ్వు 720 అన్నావు. 360 × 2 720 అవుతుంది. కానీ మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 366 లీప్ ఇయర్ అంటే. సో 732. ఈమెయిల్లో ఈ అంటే ఏంటి అని అడిగాను, పాస్ అన్నావు. ఇట్స్ ఎలక్ట్రానిక్. లెడ్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను, పాస్ అన్నావు. లెడ్ ప్లంబం, దేర్ఫోర్ PB. సో మొత్తం 7 రైట్ ఆన్సర్స్, 70, 1 రాంగ్ ఆన్సర్, -5 65. నీ ఎగ్జిస్టింగ్ స్కోర్ 65. +65 130. 130. వెరీ వెల్ ప్లేడ్. గుడ్ లక్ టు యు. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 5 పాయింట్స్ మార్జిన్ తో 175 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన నిఖిల్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. And now, the time to celebrate the success. So let's call upon Ivalti champion Master Nikhil and Vala Mother onto the stage, please. Very, 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 very well played. Yes. ఎలా అనిపిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్న అతను గెలుస్తాడని? తేట తెలుగులో కొంచెం డల్లే అనిపించేసరికి కొంచెం. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నిఖిల్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి ఛాంపియన్ నిఖిల్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. ఎస్ నిఖిల్, నీ మాటల్లో నీ ఆనందాన్ని. చాలా హ్యాపీగా ఉందండి సార్. తేట తెలుగులో కొంచెం చెప్పలేకపోయినా కానీ గెలుస్తానని నమ్మకం ఉంది.
మరి ఈ ఉత్సాహాన్ని ఇంకా కొనసాగించాలి. ఎందుకంటే ఇలా గెలిచిన ఛాంపియన్స్ అందరూ మళ్ళీ కలుస్తున్నారు. సెమీఫైనల్స్ ఆడతారు, అక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్ ఆడతాడు, అప్పుడు గెలిస్తే క్యాష్ ప్రైజ్ 3 lakhs. అక్షరాల 3 లక్షలు. అండ్ దాంతో పాటుగా ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. ఓకేనా? చక్కగా ప్రిపేర్ అయ్యి రావాలి మరి. Sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ మినిట్ వరకు చాలా టైట్ కాంపిటీషన్ ఇవాళ కూడా జరిగింది. కానీ జోరుగా జోషుగాలో ముందరైతే ఆన్సర్స్ తో లీడ్ లోకి వచ్చేసి ఇవాళ ఛాంపియన్ అయిపోయాడు మిస్టర్ నిఖిల్. మళ్ళీ ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ ప్లీజ్ టేక్ కేర్.